హలో వ్యూవర్స్, అందరికి తెలుసు అనిల్ రావిపూడి ఈస్ ఎ బ్లాక్ బస్టర్ డైరెక్టర్. బట్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో మీరు తెలుసుకుంటారు అనిల్ రావిపూడి ఈస్ ఎ డిసేబుల్ ప్లాట్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్. అంటే తన సినిమాలో హీరో కానీ లేదా ఏదో ఒక క్యారెక్టర్ కానీ ఏదో ఒక లోపంతో బాధపడుతున్నారు, అలా ట్రావెల్ అవుతూ ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు అందరికీ తెలిసిన రాజా ది గ్రేట్ అండ్ కొంచెమందికి తెలిసిన భగవత్ కేసరి. భగవత్ కేసరి ఎందుకంటున్నానంటే ఇక్కడ హీరో కాకుండా విలన్‌కి కుంటుకునేలాగా క్యారెక్టరైజేషన్ చేయబడింది. అండ్ F3లో అయితే వెంకటేష్ గారికి రేర్ చీకటి డిజైన్ చేయబడ్డది. సుప్రీంలో అయితే చిన్నబాబుకి మాటలు రావు. అండ్ అదే సుప్రీంలో ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ గ్రూప్ ఫైటింగ్ చేయటం మీరు అందరూ చూసే ఉంటారు. మరి F2లో అయితే మన మిర్చి కిరణ్ గారు ఎన్నో డిసీజ్‌తో బాధపడుతున్నట్టు యాక్ట్ చేశారు. అండ్ తన ఫస్ట్ సినిమాలో అయితే ఒక మూగ అమ్మాయి కోసం ఫైట్ చేస్తారు. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో అయితే ఒక డెడ్ పర్సన్‌ని కాళ్ళు చేతులు ఆడించటం ఒక ఫన్నీ క్లిప్ చూసే ఉంటారు. 'మన శంకర వరప్రసాద్' మూవీలో అయితే ఏమీ లేదు. సో ఫైనలీ మన అనిల్ రావిపూడి డైరెక్టర్ అయితే అన్ని సినిమాల్లో ఏదో ఒక డిసెబిలిటీ పెడుతూ ఉంటారు. అండ్ అలాగే రమేష్ గారు కూడా 'సరైలేరు నీకెవరు' మూవీ చిత్రంలో ఒక డిసేబుల్ పర్సన్‌గా నటించారు. అదేంటో మీరు గెస్ చేయండి.